సమయంలో మరి మనము గత కొన్ని వారాలుగా ఉపవాస ప్రార్థనలు, నాటి దినముల్లో ఉపవాస ప్రార్థన ఎలా చేశారో ప్రజలు, నేటి దినాల్లో కూడా అలాగే ప్రజలు ఉపవాస ప్రార్థన చేస్తున్నారని కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. కొన్ని వారాల నుంచి, ఎన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాం? రేపు గుర్తుందా? ఎన్ని వారములు? పాత పుస్తకాలు ఇంటికాడ ఉన్నాయా? అది రాలేదు లేకుంటే. కాబట్టి చాలా వారములు నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన ప్రజలు ఎలా చేశారు, నేటి దినంలో కూడా ప్రజలు ఎలా ఉపవాస ప్రార్థన చేస్తున్నారు అన్నది మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఈ రోజు ఏంటంటే ఆ విషయం మీద మనం ధ్యానించం, ప్రభుత్వం మీద మనం వచ్చే వారం ధ్యానిస్తాం. ఇప్పుడు ఉపవాస ప్రార్థన దేనికంటే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. అందరం కలిసి చదువుదాం. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయవాడు గనక మీలో ఒకడు 1000 మందిని తరుమును. తర్వాత మరి 3వ వచనం కూడా చదువుదాం. మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తం సమస్త జనులకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తం యుద్ధం చేయవాడు మీ దేవుడైన యెహోవా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 2 వచనాల్లో మనకు కనబడుతున్నటువంటి సన్నివేశం ఏంటంటే, మీ దేవుడైన యెహోవా తానే మీ కొరకు ఏం చేస్తున్నాడు? యుద్ధం చేయవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మన కొరకు యుద్ధాన్ని చేసేవాడుగా ఉన్నాడు. 3వ వచనంలో మీ నిమిత్తం యుద్ధం చేయవాడు మీ దేవుడైనా. కాబట్టి దేవుడు మన నిమిత్తమే యుద్ధం చేసి మనలో ఉన్న ఒకడు 1000 మందిని తరుమునట్లుగా దేవుడు శక్తినివ్వాలి. ఏం కావాలా? శక్తిని. ఇప్పుడు మనం ఎక్కడ యుద్ధం చేయబోతున్నాం? మనం యుద్ధం చేయాలి కదా. యుద్ధము మీ పక్షమున మీ దేవుడైన యెహోవా యుద్ధం చేస్తాడు. మీ నిమిత్తం యుద్ధం చేయవాడు ఎవరు? మన నిమిత్తం యుద్ధం చేసేది మన దేవుడే. కానీ ఇక్కడ ఇంకో మాట ఏమన్నదంటే 10వ వచనంలో మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయవాడు కనుక మీలో ఒకడు 1000 మందిని తరుమునంట. సో ఒక్కొక్కడు ఎంతమందిని తరుగుతున్నారు? 1000 మందిని తరుగుతున్నారు. ఇక్కడ అర్థం ఏంటంటే, మీ పక్షం యుద్ధం చేయవాడు మీ దేవుడే. కాబట్టి ఆయన మీ పక్షం యుద్ధం చేస్తాడు. కాబట్టి ఆ యుద్ధంలో ఏం చేస్తున్నాడు? మీకు శక్తినిచ్చి 1000 మందిని తరిమేంత శక్తిని దేవుడు ఇస్తున్నాడు. సో ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడే మాట ఏంటంటే, మీ కొరకు యుద్ధం చేయవాడు ఆయనే, మీ నిమిత్తం యుద్ధం చేయవాడు కూడా ఆయనే. మీ కొరకు మీ నిమిత్తం యుద్ధం చేయవాడు మీ దేవుడైన యెహోవా. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మన పక్షమున యుద్ధం చేయాలంటే మనం చాలా సరిదిద్దుకోవాల్సినవి ఉంటాయి. చాలా సరిదిద్దుకోవాలి. దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేయాలంటే మనం చాలా విషయాల్లో కూడా సరి చేయబడాలి. లేకపోతే దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేయటం అన్నది కష్టమైపోయింది. ఇక్కడ యెహోషువ చెబుతున్న మాట ఏంటంటే, దేవుని ప్రజలతో, ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, మీ నిమిత్తం యుద్ధం చేయవాడు మీ దేవుడైన యెహోవాయే అని 3వ వచనంలో అంటూ 10వ వచనంలో అంటాడు, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయవాడు. ఏం చేస్తున్నాడండి? తానే ఇచ్చిన మాటను బట్టి మన పక్షమున యుద్ధం చేసేవాడు అంట. సో ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ప్రార్థన. దేని కొరకు ప్రార్థన చేయాలంటే, సహజంగా ఉపవాస ప్రార్థనలో నేటి దినంలో ఉపవాస ప్రార్థన, నేటి దినాల్లో ప్రజలు ఎలా చేశారు, అలాగే చేశారు అన్నది మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. వాళ్ళు ఎవరు, ఎలా చేశారు అన్నది. కానీ ఈరోజు వర్తమానం ఏంటంటే కొద్దిగా మార్పులోకి వచ్చింది. వచ్చే వారం నుండి మళ్ళీ కంటిన్యూ ఉంటుంది. ఈరోజు మీ పక్షమున మీ నిమిత్తం మీ దేవుడైన యెహోవా యుద్ధం చేయను. తర్వాత తాను మీకు ఇచ్చిన మాటను బట్టి యెహోవా, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయవాడు. ఇక్కడ దేవుని యుద్ధం గురించి ఎందుకు ధ్యానిస్తున్నామంటే, నేటి దినముల్లో ఇశ్రాయేలు దేశంలో భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి. కాబట్టి మనం ఎక్కడుండా, ఏ ప్రాంతంలో ఉండా, మనమందరం కూడా ఎవరు అంటే చెదిరినటువంటి ఇశ్రాయేలు ప్రజలు లాంటి వారు, యూదులు లాంటి వారు. ఎవరు మనం? చెదిరిపోయినటువంటి యూదులు లాంటి వారు. అంటే ఒకే ప్రాంతంలో ఉండాల్సిన మనం కొన్ని బలహీనతలను బట్టి, అవిధేయతలను బట్టి చెదిరిపోయినటువంటి వారు. చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలను, యూదుల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? తిరిగి సమకూర్చడానికి ఇష్టపడే దేవుడు. ఇక్కడ మనం గమనించాల్సిన సన్నివేశం ఏంటంటే, నేటి దినమున మన నిమిత్తమై తానిచ్చిన మాట చొప్పున
మన కొరకు దేవుడు యుద్ధం చేయడం కొరకే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలకి మనకున్న సంబంధం ఏంటంటే, చాలా మంది అంటారు మీరు ఇశ్రాయేల్ దేశం కొరకు, ఇశ్రాయేల్ ప్రజల కొరకు చూస్తే మీరు వెళ్ళిపోయి ఆ దేశంలో ఉండండి అంటారు. అసలు ఇశ్రాయేల్ ప్రజలకి మనకున్న సత్సంబంధం ఏంటంటే, బైబిల్ చెబుతున్నటువంటి మాట, మనం ఇశ్రాయేల్ ప్రజలతో సహపౌరులుగా చేయబడ్డాం. ఎవరితో? ఇశ్రాయేల్ ప్రజలతో సహపౌరులుగా. అంటే అర్థం ఏంటి? మనం కూడా వారి యొక్క లెక్కలో చేర్చబడినవా. మనం ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నామంటే, భౌతికంగా మనం ఇక్కడ జీవిస్తున్నప్పటికీ మన జీవితాల్లో క్రీస్తు ప్రభు ద్వారా రక్షణ ఇవ్వబడింది కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో మనం కూడా సహపౌరులంగా చేయబడుతున్నాం. అందుకే దేవుని వాక్యం అంటుంది, నశించిన గొర్రెల యొద్దకే వచ్చేదనని ప్రభు అంటాడు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు నశించిపోతున్న ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి, నశించినటువంటి ఇశ్రాయేలు ప్రజలను వెతికి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల కోసం వచ్చినప్పుడు మరి మనం ఏంటంటే, వాళ్ళు వదులుకున్న రక్షణ మనకు ఇవ్వబడింది కాబట్టి మనం ఇశ్రాయేలు ప్రజలతో సహపౌరులుగా చేయబడ్డాం. వేరే జనాంగం కాదు, ఇశ్రాయేలు ప్రజలతో సహపౌరులుగా చేయబడ్డాం. కాబట్టి ఈరోజు మన ప్రార్థన దేని కొరకంటే, ఇశ్రాయేల్ ప్రజలకు కలుగుతున్నటువంటి భయంకరమైనటువంటి యుద్ధంలో నుండి దేవుడు కాపాడటం కొరకు. అందుకే నేను మొదటే చదివించాను, మీ నిమిత్తం యుద్ధం చేయవాడు మీ దేవుడైన యెహోవా. తానిచ్చిన మాట చొప్పున యుద్ధం చేయవాడు. తాను ఏం మాట ఇచ్చాడు చెప్పండి? దేవుడు ఇచ్చినటువంటి ఒక మాట ఉంది, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున యుద్ధం చేసేవాడు. సో ఈ రోజు మనం చూద్దాం, దేవుడిచ్చిన మాట ఏంటి? మీ పక్షం యుద్ధం చేయవాడు మీ దేవుడైన యెహోవా కదా. తాను ఇచ్చిన మాటను బట్టి యుద్ధం చేస్తున్నాడు కదా. దేవుడిచ్చిన మాట ఏంటి అంటే, బైబిల్లో ఒక మాట, నా నిమిత్తం, నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును ఏం చేస్తాడు? పాడు చేయదును కాదు, కాపాడేదని అంటాడు. ఇక్కడ నా నిమిత్తం, నా దాసుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణమును నేను ఏం చేస్తున్నాడు? దేవుడు కాపాడుతాను అంటాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని చూసినట్లయితే దేవుడు మన నిమిత్తం కాదు, నా నిమిత్తం, నా దాసుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడుతానని దేవుడు సెలవిస్తున్నాడు. అష్షూరు రాజు చేతిలో పడుకోకుండా దేవుడు తన ప్రజలను కాపాడుకునేవాడు. దేవుడు తన ప్రజల్ని కాపాడుకునేవాడు. కాబట్టి మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, శత్రువు ఎలాంటి వాడైనా, ఎలాంటి కుయుక్తిపరుడైనప్పటికీ దేవుడు దావీదు రాజుకి ఇచ్చిన మాట చొప్పున తన పట్టణాన్ని తాను కాపాడేవాడుకుంటాడు. ఏం చేస్తాడండి? తన పట్టణాన్ని కాపాడుతాడు. అదే చూడండి, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 35వ వచనం, నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించెదను. సో ఈరోజు మనం చూడాల్సిన మాట 36వ వచనం, అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండిపేటలో 180,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబేరములుగా ఉండిరి. సో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, తానిచ్చిన మాటను బట్టి దేవుని ప్రజల పక్షాన్ని యుద్ధం చేసేవాడు. దేవుడు దావీదు రాజుకి ఏ మాట ఇచ్చాడో ఆ మాట ఎప్పుడు కూడా దేవుడు తప్పిపోయాడా? ఎన్నడూ తప్పిపోలా. దావీదు రాజుకి ఒక మాట ఇచ్చాడు, నీ యొక్క సింహాసనం మీద ఖచ్చితంగా నీ కుమారుడు ఒకడు కూర్చుని ఉంటాడు, ఆ సింహాసనం ఉండిపోయిద్ది, ఎప్పటికి ఉండిద్దని దేవుడు వాగ్దానం చేశాడు. పోనీ ఆ సింహాసనం మీద ఎక్కేవాళ్ళు తప్పిపోయి ఉండారు, ఆ సింహాసనం మీదకి వచ్చేవాళ్ళు జారిపోయి ఉండారు, ఆ సింహాసనం మీదకి ఎక్కేటటువంటి వారు మరి పొరపాట్లు, తప్పిదములు, దేవుని దృష్టిలో దేవునికి విరోధంగా పాపం చేసిన వారు ఉంటారు. కానీ దేవుడైతే దావీదుకి ఇచ్చిన మాట ప్రకారం ఆ సింహాసనం మీద ఒకటి కూర్చోబెట్టకుండా ఆపాడా? సింహాసనం మీద మీరు ఎక్కొద్దు అని ఆపలా. ప్రజలు తప్పు చేస్తున్నారు. దావీదు తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా పాపం చేయని, పొరపాటు చేయని, అవిధేయతలు కలగకుండా దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారు. దేవుడైతే తాను దావీదుకి ఇచ్చిన మాట ప్రకారం ప్రజలు ఎలా చెడిపోయిన వారైనప్పటికీ, దేవుని కోపం తెప్పించిన వారైనప్పటికీ, దేవుడైతే దావీదు రాజుకి ఇచ్చిన మాట ప్రకారం ఏం చేస్తున్నాడు? ఆయన సింహాసనం మీద ఒకనైతే కూర్చోబెడుతున్నాడు. ఆ సింహాసనం అయితే తొలగించలా, అది చిరస్థాయిగా నిలబెడుతూ వచ్చాడు దేవుడు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఇక్కడ దేవుడు స్పష్టంగా అంటాడు, నా నిమిత్తం, నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షించదును. అష్షూరు రాజు చేతిలోకి వెళ్ళకుండా కాపాడుతానంటున్నాడు దేవుడు. ఈరోజు మన ప్రార్థన దేని కొరకంటే, మన పక్షమున దేవుడు యుద్ధం చేయాలి. ఎవరి పక్షానండి? మన పక్షాన దేవుడు యుద్ధం చేయాలి.
సో దేవుడు మన పక్షమున అంటే మన సహోదరులైనటువంటి ఇశ్రాయేలు పక్షమున దేవుడు యుద్ధం చేయాలి. ఆ యుద్ధంలో దేవుని ప్రజలైన వారికి దేవుడి విజయమును కలుగు చేయాలి. అదే ఒక చోట దావీదు కాదు, క్షమించండి, మోషే ఒక మాట అంటాడు. దేవుని ప్రజల మీద కోపం తెచ్చుకుని దేవుని ప్రజలను నశింపజేయడానికి చూసినప్పుడు మోషే ఒక మాట అంటున్నాడు, ప్రభువా, వారి దేవుడు వారిని రక్షించడానికి శక్తి లేక, వారిని కాపాడటానికి సామర్థ్యం లేక, వారిని కానానుకు చేర్చలేక మధ్యలోనే వారి దేవుడు వారిని చంపేశారన్న పేరు నీకు వచ్చింది ప్రభువా. ఆ పేరు నీకు అన్నటికి రాకూడదు. ఆ పేరు నీకు అన్నటికి రాకూడదు. ఎందుకంటే ఆ పేరు వాళ్ళు చేసిన తప్పులు జనానికి కనబడవు, వాళ్ళు చేసిన పొరపాట్లు జనానికి కనబడవు, కానీ నువ్వు చంపిందే జనమును కనబడింది. ఎందుకు ప్రభువా, ఆ పేరు నీకు రావద్దు. ఆ పేరు నీకు రావద్దు. నువ్వు నీ ప్రజలను చంపేసేవన్న పేరు రాకూడదు. వారు చేసిన తప్పులు ప్రజలకు కనబడవు ప్రభువా, ఎందుకంటే వారు చేసిన తప్పులు మనుషులు గుర్తుపెట్టుకోరు, కానీ నువ్వు తీర్చిన తీర్పే ప్రజలు గుర్తుండిపోయి వారి దేవుడికి శక్తి లేక, వారి దేవుడు కానానికి వారి ప్రజలు నడిపించలేక మధ్యలోనే వారిని చంపేశారన్న పేరు నీకు వచ్చింది. అది అన్నటికీ నీకు రాకూడదు. మోషే ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు కూడా దేవుడు తన ప్రజలు ఏదన్నా పొరపాటు చేస్తుంటే క్షమించాలి తప్పక దేవుని కోపానికి ఇశ్రాయేలు ప్రజలు నశించిపోకూడదు. ఎందుకంటే దావీదు రాజుకు దేవుడు ఇచ్చిన వాగ్దానం, దావీదు రాజు పక్షాన దేవుని ప్రజలకు ఇచ్చిన, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం, నా నిమిత్తం నా దాసుడైన దావీదు నిమిత్తం ఆ పట్టణమును కాపాడుదని రక్షిస్తానంటున్నాడు. ఈరోజు మన ప్రార్థన ఇశ్రాయేలు దేశమును దేవుడు రక్షించడం కొరకై ప్రార్థన చేయాలి. ఎంతోమంది శత్రువులు ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేస్తున్నారు. భారతదేశానికి ఇశ్రాయేలు దేశము శత్రుతత్వం కలిగింది కాదు, మిత్రతత్వం కలిగింది. అందుకే మనం భారతదేశంలో ఉన్న మనం ఇశ్రాయేలు దేశం కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు వారి నిమిత్తం ఇశ్రాయేలు నిమిత్తం యుద్ధం చేయాలి. దేవుడు దావీదు రాజుకి ఇచ్చిన మాట ఇశ్రాయేలు దేశంలో నేటి దినమున దేవుడు నెరవేర్చడం కొరకై ఆ పట్టణమును రక్షించి కాపాడటం కొరకే మనం ప్రార్థన చేయాలి. వాస్తవం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థితిగతులు చూడగా చిన్న దేశం, చాలా చిన్న దేశం, వారితో యుద్ధం చేసేవారి కంటే 9 రెట్లు తక్కువైనటువంటి దేశం అది. అయినా ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు కాబట్టి దేవుని ప్రజల యొక్క క్షేమాన్ని దేవుడు చూస్తాడు కాబట్టి ఆ దేశమును నేటికి అనేకమైనటువంటి జ్ఞానపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని దేవుడిచ్చి దేవుని ప్రజలకి అనేకమైనటువంటి మరి వస్తువులు, అనేక రకమైనటువంటి యుద్ధం సంబంధించిన పరికరములను తయారు చేసుకోవడానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. బట్ దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఇప్పటివరకు కాపాడబడుతున్నారు వాళ్ళు, అదే దేవుని కృప. కానీ ఇప్పుడున్న పరిస్థితిని చూడగా భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. గత శనివారం స్టార్ట్ అయ్యి నేటికి వారం రోజులు ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. ఒకటి శత్రువు యొక్క కుయుక్తులను దేవుడు లయపరచడం కొరకై దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన్ని యుద్ధం చేస్తాడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై శత్రువులతో యుద్ధం చేసేవాడు. దేవుడు తాను ఇచ్చిన మాటను నెరవేర్చడం కొరకు, తాను ఇచ్చిన మాట ప్రకారం దేవుని ప్రజల కొరకు యుద్ధం చేసేవాడు కాబట్టి దావీదు రాజుకి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడు, నా నిమిత్తం నా దాసుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణాన్ని రక్షిస్తానని దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడు, ఆ సంపూర్ణమైన వాగ్దానాన్ని దేవుడిని నెరవేర్చడం కొరకే మనం ప్రార్థన చేయాలి. అయితే దేవుడు మన నిమిత్తం యుద్ధం చేస్తే జరిగేది ఏంటన్నది ఈరోజు మనం చూస్తాం. ఎందుకంటే అసలు దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తే మన జీవితాల్లో జరుగుతాయి. అయితే దేవుడు యుద్ధం చేయాలంటే దేవుని ప్రజలు ఏం చేయాలా? దేవుడు మన పక్షం యుద్ధం చేయాలంటే మనం చేయాల్సినవి ఏంటి? మనలో ఉన్న లోపాలు సరిదిద్దుకోవాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం మీద ఫోకస్ పెట్టారు, కానీ సరిదిద్దుకోవడానికి, వారి తప్పులు సరి చేసుకోవడానికి బహుశా నాకు తెలిసి ఆ వైపుకే వాళ్ళ మనసు వెళ్ళట్లేదు. ఇక్కడ కూడా గమనించండి. మీరు అనొచ్చు, బ్రదర్ మనం ప్రార్థన చేస్తే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు కార్యం చేస్తాడా? వాళ్ళ తప్పులు మనం ఒప్పుకుంటే దేవుడు కార్యం చేస్తాడంటే చేస్తాడు. వాళ్ళ పొరపాట్లు మనం ఒప్పుకుంటే దేవుడు కార్యం చేస్తాడు. ఎలా చేస్తాడంటే, నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా పాపం చేశాడా? యెరూషలేము ప్రకారం కాలిపోవడానికి తప్పు నెహెమ్యా చేశాడా? చేయలే. మరి నెహెమ్యా ఏమంటున్నాడు? అయ్యా, నేనును నా పితరులు నా ఇంటి వారము పాపం చేస్తున్నా ప్రభువా, దయచేసి క్షమించు ప్రభు అని నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు నెహెమ్యా యొక్క ప్రార్థన ఏమైంది? యెరూషలేము ప్రాకారాలు మరలా తిరిగి కట్టుకోవడానికి అవకాశం వచ్చింది. వారు చేసిన పాపాలకి
పరిహారం చేయబడిందా లేదా? అంటే దేవుని ప్రజలు చేసిన పాపము, ఒకవేళ వాళ్ళు దేవునికి విరోధంగా ఉన్న సందర్భాలు కానీ, దేవునికి విరోధమైన జీవితాన్ని వాళ్ళు జీవించిన దాన్ని బట్టి కానీ వాళ్ళు ఎన్నో బలహీనతలు ఉండొచ్చు. కానీ వారు ఒప్పుకోవడానికి ఇప్పుడున్న యుద్ధంలో వారికి అంత అవగాహన రాకపోవచ్చు. ఎప్పుడైనా చూడండి, మనం ఎంత భయంకరమైన యుద్ధంలో ఉండా, ఎలాంటి పరిస్థితులు ఉండా, మన తప్పులు మన పాపలు మనం ఒప్పుకుంటే దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఇప్పుడు వాళ్ళకి అవగాహన వచ్చే స్థితి కూడా లేదు. ఎందుకంటే అంత యుద్ధం మీదే మనసు పెట్టి ఉండారు, కానీ పాపాలు ఒప్పుకుంటే దేవుడు మన పక్షం యుద్ధం చేస్తాడన్న ఆలోచన ఇశ్రాయేలు ప్రజలకు లేదు. అందుకే మనం ఏం చేయాలంటే, వారితో సహపౌరులుగా దేవుడు మనం చేశాడు కాబట్టి, మనం కూడా ఆత్మీయ ఇశ్రాయేలుగా చేయబడ్డాం కాబట్టి, ఇశ్రాయేలు ప్రజలుగా చేయబడ్డాం కాబట్టి, సో మన వారి తప్పులు మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మన ప్రజల పక్షంలో ఏం చేస్తాడు? మన ప్రజలుగా దేవుడు తన ప్రజల పక్షమున యుద్ధం చేస్తాడు. ఇప్పుడు మనం ఎవరమంటే, భౌతికంగా ఇక్కడ జీవిస్తున్న ఆత్మార్థరంగా చూసినట్టే ఇశ్రాయేలుతో సహపౌరులు, అంటే ఇశ్రాయేల్ ప్రజలతో మనకు కూడా స్వాస్థ్యం ఇవ్వబడింది. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? ఇశ్రాయేల్ ప్రజల కొరకు ప్రార్థించాలి. ప్రభువా, వారి మీద శత్రువులు నాకు తెలిసి నేను విన్న దాని ప్రకారం చూస్తే దాదాపు 10 సార్లు ఇశ్రాయేల్ దేశం మీద శత్రువులు యుద్ధం చేశారంట. ఎన్ని దేశాలు చేసినా సరే ఏ ఒక్క యుద్ధంలో కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోలేదంట. ఉండటానికి చిన్న దేశమే, కానీ ఉండటానికి చిన్న దేశమైనా శత్రువులు ఎంతమంది యుద్ధం చేసినా ఏ యుద్ధంలో దేవుడు తన ప్రజలకు ఓటమి, ఇశ్రాయేల్ ఓడిపోయారు అన్న పేరు ఎప్పుడూ లేదు. అంటే భూభాగంలో ప్రజలను కొద్దిగా కోల్పోయి ఉండారు, కానీ ఎవరైనా యుద్ధం చేసేటప్పుడు కొంతమంది కోల్పోతారు, అది జరిగేదే. కానీ దేవుడు తన ప్రజలను ముడికి ఏం చేశాడు? ఎప్పుడు ఉన్నతమైన శిఖరాల మీద ఉంచాడు తప్పక దిగజార్చిన స్థితిలో దేవుడు ఎప్పుడు తన ప్రజలను తీసుకురారా. అది దేవుని శౌర్యం, అది దేవుని సామర్థ్యం, అది దేవుని శక్తి. అది కానీ ఈరోజు మన ప్రార్థన దేని కొరకంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకై, ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం శత్రువులతో యుద్ధం చేయడం కొరకై, దేవుడు తాను ఇచ్చిన మాట ప్రకారం నా నిమిత్తం నా సేవకుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణాన్ని రక్షిస్తానని దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో దేవుని ప్రజల నిమిత్తమై, దేవుడిచ్చిన వాగ్దానం దేవుని ప్రజల పక్షంలో దేవుడు నెరవేర్చడం కొరకై గగనము చీల్చుకుని దేవుడు దిగి వచ్చి దేవుని ప్రజల పక్షాన్ని యుద్ధం చేయడం కొరకై, దేవుని ప్రజలకు విజయాన్ని ఇవ్వడం కొరకై ప్రార్థించారు. ఎందుకంటే శత్రువులు అనేకమైన విధానాల్లో యుద్ధం చేయడానికి చేస్తూ వస్తున్నారు. ఎన్నో పన్నాగాలు ఉన్నాయి దేవుని ప్రజల పైన. వారి అసలు ఆ దేశమే లేకుండా చేయాలని, ఎందుకు ఇశ్రాయేల్ దేశం లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారు తెలుసా? మెయిన్ భూభాగంలో మెయిన్ సెంటర్లో ఇశ్రాయేల్ దేశం ఉంది. భూభాగంలో మెయిన్ సెంటర్లో ఏముంది? ఇశ్రాయేల్ దేశం ఉంది. అందుకని ఆ దేశం లేకుండా చేస్తే ఎవడో ఒకటి ఆక్రమించుకుని సెంటర్లో మేము ఉండమన్న ప్రయత్నం కూడా, కానీ దేవుడు ఎప్పటికీ జరగను. భూభాగంలో మధ్య ప్రాంతంలో దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుని జన్మించడానికి ఇష్టపడ్డాడు. ఆ మధ్య భాగం నుండే సకల ప్రజలకి సువార్తను ప్రకటించేదడు చేశాడు. సకల ప్రజలను తన కుమారుని యొక్క కలువరి శిలువ ద్వారా దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తూ వచ్చాడు. అట్లాంటప్పుడు దేవుడు ఆ ప్రాంతాన్ని విడిచిపెడతాడా? కానీ దేవుడు కొంత శత్రువులకు అనుమతిస్తున్నాడంటే మన మీద కారణం ఏంటంటే, మనలో దేవునికి విరోధమైన లోపాలు, దేవునికి విరోధమైనటువంటి ఉద్దేశాలు, ఆలోచనలు మనలో ఉంటాయి. అవి సరిదిద్దుకున్నప్పుడు మన పక్షమున యుద్ధం చేసే మన దేవుడు వంటి వాడు మరొకడు లేడు. అంత గొప్పవాడు మన దేవుడు. కానీ మనం ఏం చేయాలి? ఇశ్రాయేల్ ప్రజల పక్షమున ఇశ్రాయేల్ నిమిత్తమే దేవుడు యుద్ధం చేసి ఇశ్రాయేల్ ప్రజల కొరకై దేవుడు తన దాసుడైన దావీదుకి ఇచ్చిన మాట ప్రకారం దేవుని ప్రజలను సంరక్షించి రక్షించడం కొరకే దేవుడు యుద్ధం చేయడం కొరకు మనం ప్రార్థన చేయాలి. అయితే ఒక మాట గమనించాలి, ఆయన మన నిమిత్తం యుద్ధం చేస్తే మీకంటే బలము గల గొప్ప జనములోకి ఆయన చేసిన వెంటనే చూడొచ్చు. ఆయన మీ నిమిత్తం యుద్ధం చేసి మీకంటే బలము గల గొప్ప జనములకు చేసినవి కొన్ని విషయాలు ఉన్నాయి. అందుకే యెహోషువ గ్రంథం 23:9 యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు, మీ ఎదుట నేటి వరకు ఏ మనుషుడును నిలిచి ఉండలేదు. ఇక్కడ చూస్తానమాట యెహోషువ గ్రంథం 23:9 యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు. ఇది ప్రాముఖ్యత. సో బలమైన జనం దేవుని ప్రజలకు ఎదురు ఉండొచ్చు, కానీ దేవుడు ఏమంటాడు? 23:10 మీలో ఒకడు 1000 మందిని దొరుకుతాడంట. అంటే బలమైన జనం ఎంతమంది ఉన్నా
1000 మందికి సమానమైన వాడు దేవుడు తన ప్రజల్లో ఒక్కొక్కరినిగా బలపరుస్తున్నాడు దేవుడు కదా. సో బలమైన జనం ఎంతమంది ఉన్నా ఇశ్రాయేలు ప్రజలు ఒక్కొక్కరు ఎంతమందిని ధరుముతారు? అంటే శత్రువులు 1000 మంది ఉన్నా దేవుని ప్రజలైన వారు ఒక్కరు చాలు. అందుకే ఫరో రాజుకి ఎవరంటే మన పూయము షిఫ్రా ఇద్దరు కలిపి ఒక మాట అంటారు, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. అలాంటి వారు చురుకైన వారు, వాళ్ళు మంత్రసాని వెళ్ళకముందే డెలివరీ అయిపోయి ఉంటారని చెప్తున్నారు. నిర్గమాకాండంలో మనం చూస్తున్నట్టయితే 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే దేవుడు తన ప్రజలకు ఎంతో చురుకైనటువంటి శక్తిని ఇచ్చాడు. అది మంచి కుర్చీ కాదు. దేవుడు తన ప్రజలకి ఎంతో చురుకైనటువంటి విధానాన్ని ఇచ్చాడు. కాబట్టి తన ప్రజలు ఎలాంటి వారంటే దేవుడు బలపరిచినటువంటి ప్రజలు, ఒక్కొక్కడు 1000 మందిని తరమగల శక్తి దేవుని ద్వారా పొందుకున్నటువంటి వారు. అంటే వాళ్ళలో పిరికితనం లేదు. ఏముంది? ఒక్కొక్కరు 1000 మందిని తరమగల శక్తిని దేవుని ద్వారా పొందుకున్నవారు. ఇప్పుడు వాళ్ళు శక్తిహీనులు అవుతున్నారంటే కారణం ఏంటంటే వారిలో ఉన్న లోపాలు, వారిలో ఉన్న బలహీనతలు, వారు చేసిన పాపాలు. కానీ వాడు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మీ నిమిత్తము, దేవుడు ఇశ్రాయేలు ప్రజలు మీ నిమిత్తం అంటే ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం దేవుడు తాను ఇచ్చిన మాట, దావీదు రాజుకి ఇచ్చిన మాట ప్రకారం ఇశ్రాయేలు ప్రజల కొరకు యుద్ధం చేసి ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలంటే రక్షించేటప్పుడు ఆయన చేసే కార్యం ఏంటంటే బలమైన గొప్ప జనమును కూడా మన ఎదుటి నుండి తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇక్కడ గమనించాలి, దేవుడు ఒక బలమైన జనమును మన దగ్గర నుంచి పంపించాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. మనలో ఉండే తప్పులు సరిదిద్దుకోవాలి. అయితే దేవుడు ఆయన మన పక్షమున, ఆయన మీ నిమిత్తం యుద్ధం చేసి మీకంటే బలము గల గొప్ప జనములకు చేసినవి ఏంటి అంటే ఆయన మన నిమిత్తమై యుద్ధం చేసి మనకంటే బలము గల జనమునకు ఆయన చేసినవి ఏంటంటే కొన్ని విషయాలు బైబిల్లో ఉంటాయి చేసినవి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభువునికి చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. నేటి దినమున మీరు ఇస్తున్న కృపకై మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి ఇశ్రాయేల్ దేశం కొరకై కొన్ని మాటలు వాక్యం ధ్యానించుకుని వారి ఎడల మీరు చేయబోతున్న కార్యాలను కొరకై ప్రార్థన చేస్తున్న సాయం చేయండి. వారి తప్పులు మేము ఒప్పుకుంటున్నాం. వారు అవిధేయులు, పొరపాట్లు, లోపాలు కలిగిన వారు, తిరుగుబాటు స్వభావం కలిగిన వారు, మీ సన్నిధిలో వ్యతిరేకం కలిగిన వారు ఒప్పుకుంటున్నాం ప్రభా. ఆయన తండ్రి ఆ ప్రజల్ని మీరు కాపాడటానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. వారిని భూభాగంలో నుండి వారిని 12 రకములైన గోత్రములుగా మీరు ఏర్పరచుకున్న దేవుడి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడి. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు యొక్క దేవ, దావీదు రాజు యొక్క దేవ, భగత్ సింగ్ గారి యొక్క దేవ, దయచేసి మీరు జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలు ప్రజలను కాపాడండి. వారి పక్షాన మీరు యుద్ధం చేస్తే వారికి కలిగేవి ఏంటన్నది ఈరోజు మేము చూడబోతుండగా, దేవుని ప్రజల పక్షాన్ని మీరు యుద్ధం చేస్తే దేవుని ప్రజలకు విరోధంగా ఉన్న బలమైన గొప్ప జనములకు మీరు చేసేవి ఏంటన్నది కొన్ని చూస్తుండగా, అలా మీరు చేయాలంటే తప్పులు ఒప్పుకోవాలి, వారు ఒప్పుకోవడానికి సహాయం చేయండి. మేము కూడా ఈ వాక్యం ధ్యానించడం కొరకు మాన జ్ఞానం సరిపోదు. తెరవబడిన ఆకాశం అనుగ్రహించి ఆకాశం ఇప్పబడదానంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచుకున్నది ఏదో జ్ఞాపకం చేసుకున్నాను, అభిషేకించి మహిమ పొందమని వచ్చి నీ ప్రజలను బట్టి స్తోత్రాలు రావాల్సిన వారి త్వరపడి తీసుకుని మధ్య మార్గంలో సకాలం నడిపించి ఎవరికి టపాలకి ఇల్లు జరగకుండా సాయం చేసి ముందున్న సమయం దించి ప్రతి పరిచయలు తోడుగుణమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని చూసినట్టే ఇశ్రాయేలు ప్రజల కొరకైన ప్రార్థన ఈరోజు వారు చేసినటువంటి ప్రార్థన, వారి జీవితాల్లో దేవుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలు. మీ నిమిత్తము మీ దేవుడైన యెహోవా యుద్ధం చేయను. మీ దేవుడైన యెహోవా తాను ఇచ్చిన మాట నెరవేర్చడం కొరకే మీ పక్షం యుద్ధం చేయను అని బైబిల్లో. సో దేవుడు మన పక్షాన్ని తాను ఇచ్చిన మాట ప్రకారం ఇశ్రాయేలు పక్షం యుద్ధం చేయాలి. ఎవరికి మాట ఇచ్చాడంటే చాలా చోట్ల ఉండే, కానీ ఒక్కొక్క మనం చూసినట్టయితే యెషయా గ్రంథంలో చూసినట్టయితే దావీదు రాజు నిమిత్తమే దేవుడు ఇస్తున్న వాగ్దానం దేవుని ప్రజలకి, నా నిమిత్తం నా దాసుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణాన్ని రక్షిస్తానంటున్నాడు. దేవుడు తాను ఇచ్చిన మాట ప్రకారం ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలి. అయితే ఇశ్రాయేలు ప్రజలకు ముంగట బలమైన జనం ఉండాలి. ఆ బలమైన జనానికి దేవుడు ఏం చేస్తాడన్నది చూడాలి. ఆ బలమైన జనానికి దేవుడు అలా చేయాలంటే ఇశ్రాయేలు ప్రజలు తమ తప్పులు తాము ఒప్పుకోవాలి. తమ నిమిత్తమే మనం కూడా ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రజల కంటే బలమైన జనముకి దేవుడు చేస్తున్న కార్యాలు మనం చూస్తాం. కానీ ఆయన మీ పక్షము యుద్ధం చేసి మీకంటే బలమైన జనములకు ఆయన చేసేవి ఒక 5 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట, ఆయన చేస్తున్నది ఏంటి?
మనకంటే బలమైన గొప్ప జనముకు మనకు బదులుగా ఆయన యుద్ధం చేస్తున్నవి చూసినట్టయితే మొదటిది యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనం. చాలా కాబట్టి ఇక్కడ మొదటి కోణాన్ని చూసినట్టే యెహోషువ గ్రంథం 29వ అధ్యాయం 9వ వచనంలో మీ ఎదుట నుండి కొట్టివేస్తున్నాడు, మీ ఎదుట నేటి వరకు ఏ మనుషుడును. మొదటి కోణాన్ని ఇక్కడ చూసినట్టే మీ ఎదుట ఏ మనుషుడును నిలిచి ఉండలేదంట. అంటే ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే, దేవుని మాటలు జాగ్రత్తగా గమనించినట్టయితే ఏ మనుషుడును నిలవకుండా, ఎక్కడండి మీ ఎదుట అంటే ఎవరి ఎదుట? ఇశ్రాయేలు ప్రజల ఎదుట నేటి వరకు ఏ మనుషుడును నిలిచి ఉండలేదంట. అంటే వారి ఎదుటికి వచ్చి సవాలు చేసిన వారు ఓటమి పాలయ్యారే కానీ, వారి ఎదుటికి వచ్చి వారితో యుద్ధం చేయడానికి సవాలు విసిన వారు ఓడిపోయారే కానీ ఏ మనుషుడు కూడా నిలిచి ఉండలేదంట. నేటికి నేను ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేసి గెలిచానన్న మాట లేదు. ఇశ్రాయేలు దేశం మీదకి 10 మార్లు యుద్ధాలు జరిగినా 10 మార్లు యుద్ధాల్లో ఏ యుద్ధంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారన్న మాట రావట్లా. ఎందుకంటే దేవుడు తన పక్షాన ఉండాలి. ప్రపంచం మొత్తమే పక్కనున్నప్పుడు, ప్రపంచం మొత్తం పక్కకైనప్పుడు భారతదేశము ఇశ్రాయేలు ప్రజలకి సపోర్ట్ గుంటూ వచ్చింది. భారతదేశాన్ని కూడా ఇశ్రాయేల్ దేశం సపోర్ట్ గుంటూ వచ్చింది ఒకనొక సమయం. ఈ మిత్ర దేశాల యొక్క సత్సంబంధం చాలా గొప్పది. అయితే మన దేశాల గురించి కాదు, కానీ మీ ఎదుట ఏ మనుషుడు నిలవడంట. దేవుడు తన ప్రజల నిమిత్తం యుద్ధం చేసినప్పుడు, దేవుడు తన దాసుడైన దావీదు రాజుకి ఇచ్చిన మాట చొప్పున ఇశ్రాయేలు దేశం రక్షించడం కొరకే దేవుడు యుద్ధం చేసినప్పుడు, దేవుడు తన ప్రజల కొరకు యుద్ధం చేసేటప్పుడు, దేవుడు తన ప్రజల నిమిత్తం యుద్ధం చేస్తే ఏ మనుషుడు కూడా దేవుని ప్రజలు ఎదుట నిలవడంట. చూడండి ఎంత గొప్ప మాట. శత్రువు సైతం కూడా గొలియాతు ఎంత విర్రవీగాడు దేవుని ప్రజలకి ఎదుటికొచ్చి. మీలో ఎవరినైనా ఒక నేర్పరచుకోనండి, ఎవరైనా ఒక నేర్పరచుకుని నా దగ్గర పంపించండి, వాడు నన్ను ఓడించిన నా ప్రజలందరినీ సాగిరి పడతారు, నీ ప్రజలైపోతారని ఎంత విర్రవీగాడు. కానీ దేవుడు అక్కడ కొద్దిగా బయటకు వెళ్ళి మాట్లాడుకుంటాం. దేవుడు తన ప్రజల్ని ఏం చేశాడు? ఓటమి పాలు చేశాడా? గొలియాతు ఎంతో గొప్పవాడుకుంటాడు, ఎంతో బలమైన వాడుకుంటూ వచ్చాడు. కానీ దేవుడు ఏం చేశాడు? గొలియాతుని సైతం కూడా ఏం చేస్తాడు? ఓటమి పాలు చేశాడా లేదా? దేవుని ప్రజలకు విజయం ఉందా లేదా? అదే దేవుని కార్యం. ఈరోజు నా డైలీ పోర్షన్ అదే. దేవుడు తన ప్రజలకు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు. దేవుడు తన ప్రజలకు విజయం ఇవ్వటం కొరకే ఏర్పరచుకున్న సాధనాలు ఉన్నాయి. దేవుడు విడిచిపెట్టడు. మొదటి సమూయేలు గ్రంథం ఈరోజు నా డైలీ పోర్షన్ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. దేవా, ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఇది ప్రభువా, ఇలాంటి దారుణమైన పరిస్థితిలో ఉన్నారు, వారి తప్పులు వారి పొరపాట్లు క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నప్పుడు నా డైలీ పోర్షన్ ద్వారా నాతో మాట్లాడు ప్రభు అన్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట, నేను దావీదు రాజు లాంటి వారిని ఏర్పరచుకున్న ఇశ్రాయేల్ దేశం కొరకాయ. వారు గొలియాతు లాంటి ప్రజల స్థితిలో నుండి, వారి చేతుల్లో నుంచి ఖచ్చితంగా దేవుడు నేను కాపాడుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు ఇచ్చిన మాట మనకి చాలా విలువైంది. దేవుడు మన పక్షమున, మనకంటే బలము కలిగినటువంటి మన పక్షమున, మన నిమిత్తమై మనకంటే బలము కలిగిన ప్రజలతో యుద్ధం చేసినప్పుడు ఆ ప్రజల్లో ఏ మనుషుడు మన ఎదుట నిలవడు. నిలవకోకుండా దేవుడు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఏ ప్రజలు కూడా మన ఎదుట, ఎంత బలమైన ప్రజలు మన ఎదుట ఉంటారు, ఎంత బలమైన ప్రజలు మన ఎదుటికి వచ్చినా, ఎంత బలమైన ప్రజలు మన ఎదుటికి వచ్చి ఎంత బలమైన వస్తువులు తీసుకొచ్చి మన మీద యుద్ధం చేసినా, మన పక్షమున, భూమిని ఆకాశమును సృష్టించిన దేవుడు మన పక్షమున ఉండగా ఆయన మన నిమిత్తమై యుద్ధం చేసినప్పుడు ఎంత బలమైన వారైనా, ఎంత బలమైన సామగ్రి కలిగిన వారైనా యుద్ధం చేస్తే వాళ్ళు యుద్ధం చేస్తారే కానీ వాళ్ళు నిలబడలేరు. ఎందుకు? సృష్టిని సృష్టించిన సృష్టికర్తే దేవుని ప్రజల పక్షం యుద్ధం చేయడానికి దిగి వచ్చినప్పుడు ఎవడైనా నిలబడగలుగుతాడా? ఎవడో నిలబడలేడు. అదే దేవుని మాటలు ఇక్కడ సెలవిస్తున్నవి ఏంటంటే, మీ ఎదుట ఏ మనుషుడు నిలవడు. ఏ మనుషుడు కూడా నిలిచి ఉండలేదు అంటే ఇక నిలవడని అర్థం. దేవుడు తన ప్రజల పక్షమున
తన ప్రజల కంటే బలమైన జనముతో దేవుని ప్రజల నిమిత్తమై దేవుని ప్రజల కంటే బలమైన ప్రజలతో యుద్ధం దేవుడు చేసినప్పుడు ఆ యుద్ధం ఎందుకు చేస్తున్నాడంటే దేవుడు తన దాసుడైన దావీదురాజుకి ఇచ్చిన మాట నెరవేర్చడం కొరకు, ఆ ప్రజలు రక్షించడం కొరకు యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం దేవుడు జరిగించినప్పుడు ఏ మనుషుడు కూడా దేవుని ప్రజల ఎదుట నిలిచి ఉండలేదు అనే దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నిలవబడలేడు ఎవరు కూడా, వాడెవ్వరు కూడా నిలవబడకుండా దేవుడు చేస్తాడు. అలా దేవుని ప్రజల కంటే బలమైన జనముతో దేవుడు యుద్ధం చేయాలంటే ఏ మనుషుడు దేవుని ప్రజలకు నిలవకోకుండా దేవుని ప్రజల పక్ష నిమిత్తమే యుద్ధం చేయాలంటే, దేవుని ప్రజల కంటే బలమైన ప్రజలతో యుద్ధం చేయాలంటే దేవుని ప్రజలు తన తప్పులు తన పొరపాట్లు దేవుని విడిచిపెట్టి దేవునికి విరోధంగా చేసిన పాపాలు ఒప్పుకోవాలి. అప్పుడు దేవుని ప్రజల నిమిత్తమై దేవుని ప్రజల కంటే బలమైన వారి మీద దేవుడు తన ప్రజల నిమిత్తం యుద్ధం చేసి దేవుని ప్రజల ఎదుట ఎవ్వడును నిలవకుండా దేవుడు చేస్తాడు. ఇది మొదటిది. రెండవ విషయం యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ రెండో మాటను చూస్తున్నాం. ఏంటి రెండో మాట ఏంటంటే, మీ ఎదుట ఆయన మీ నిమిత్తము యుద్ధం చేసి మీకంటే బలము గల గొప్ప జనములకు చేసినవి ఏంటి? మన నిమిత్తము మనకంటే గొప్పగా అయినటువంటి బలం కలిగిన జనానికి ఆయన చేసినవి ఏంటంటే, మొదటిగా ఆ జనం మనతో యుద్ధం చేసినా వారు మన ఎదుట నిలవకుండా చేస్తున్నాడు. కాబట్టి రెండోదిగా ఆయన చేస్తుంది ఏంటి? మనకంటే గొప్ప బలం కలిగిన జనములకు జనమునకు ఆయన మన నిమిత్తమే చేస్తున్న రెండో కార్యం ఏంటంటే, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో, మీ దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తర్వాత ఏం చేస్తున్నాడు దేవుడు? అది మీ ఎదుట ప్రతి వచనంలో మనం ధ్యానించే దాంట్లో ఆల్మోస్ట్ ఈ మాట ఉంటుంది. మీ ఎదుట దేవుడు తన ప్రజల ఎదుట శత్రువులు నిలవకోకుండా చేస్తున్నాడు. దేవుడు తన ప్రజల దగ్గర నుండి శత్రువులను ఏం చేస్తున్నాడు? నిలబడుతున్నాడు. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు. దేవుడు తన ప్రజల కొరక యుద్ధం చేయడానికి దిగి వచ్చినప్పుడు దేవుడు తన ప్రజల ఎదుట ఎవడునో నిలవకుండా చేస్తున్నాడు. దేవుడు తన ప్రజల యొద్ద నుండి శత్రువులు వెళ్ళిపోయేటట్టు దేవుడు చేస్తున్నాడు. ఎవరు వెళ్ళిపోయేటట్టు? శత్రువులు దేవుడు తన ప్రజల ఎదుట ఉండకోకుండా వెళ్ళగొడుతున్నాడు దేవుడు. చూడండి, అక్కడ గొప్ప మాట ఏమనుంది? మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తర్వాత, అంటే వెళ్ళగొట్టేస్తాడు దేవుడు ఖచ్చితంగా. కాబట్టి దేవుడు తన ప్రజల పక్షం యుద్ధం చేస్తే ఏం జరిగిద్దండి? దేవుడు తన ప్రజల పక్షం యుద్ధం చేసినప్పుడు తన ప్రజల కంటే బలమైన వారి ఎదుట దేవుడు తన ప్రజల నిమిత్తమై దావీదు రాజుకి ఇచ్చిన మాట ప్రకారం యుద్ధం చేస్తే జరిగేది ఏంటంటే, మన శత్రువులు ఎంత బలమైన వారైనా మన ఎదుట నిలవరు. మన శత్రువులు ఎంత బలం కలిగిన వారైనా వారు మన ఎదుటి నుండి వెళ్ళగొట్టబడతారు తప్ప వారు మన ఎదుట ఉండరు. గొలియాదు బలమైన వాడు, గొలియాదు అనకుండా వాడు కూడా బలమైన వారు ఉంటారు, అవునా? కానీ దేవుడు తన ప్రజల పక్షాన్ని యుద్ధం చేసినప్పుడు ఏం జరిగింది? ఏమైంది? ఫిలిష్తీయులు ఉండారా? ఏమైపోయారు? పారిపోయారు. మీరు మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం చదివితే బాగా అర్థమైంది. దేవుడు తన ప్రజల పక్షం యుద్ధం జరిగించినప్పుడు, దేవుడు తన ప్రజల పక్షం యుద్ధం చేసినప్పుడు ఏం జరిగిందండి? శత్రువులు పారిపోయారు. ఒక్కడు కూడా మిగల్లా. మీరు 38వ అధ్యాయం 17వ అధ్యాయం 38వ వచనం కాడి నుంచి చదివితే, లేదా ఇంకా మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే 47వ వచనం కాడి నుంచి చదివినా మీకు అర్థమైంది. 47వ వచనం నుండి 54వ వచనం వరకు చదివితే, దేవుని ప్రజల పక్షమున దేవుడు యుద్ధం చేసినప్పుడు శత్రువులు నిలవకోకుండా పారిపోయిన సన్నివేశం మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 46వ వచనం నుండి మనం చదివితే మనకు అర్థమైంది. మీకు అర్థం కావాలంటే 52వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలు వారిని యోధా వారిని లేచి జయము అని అర్చుచు లోయ వరకు షారాయిము ఎక్రోను వరకును ఫిలిష్తీయులను తరమగా ఫిలిష్తీయులు హతులై షారాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణం వరకు కూలిరి. ఏం చేసిందండి? ఇంకో మాట 53 వచనం, అప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి డేరాల్లో దోచుకొనిరి. ఫిలిష్తీయులు ఏం చేశారండి? తరుముట మానేరట. అంటే ఇప్పుడు ఫిలిష్తీయులు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎదుటి నిలబడ్డారా, పారిపోతున్నారా? అది
కాబట్టి దేవుడు తన ప్రజల పక్షం యుద్ధం చేస్తే దేవుని ప్రజల కంటే శత్రువులు ఎంత బలము కలిగిన గొప్ప జనమైనా దేవుడు తన ప్రజల్ని రక్షించడం నిమిత్తమై దావీదు రాజుకి ఇచ్చిన మాట కొరకై దేవుడు తన ప్రజల నిమిత్తమై ప్రజల కొరకు యుద్ధం చేసినప్పుడు ఏ శత్రువు తన ఎదుట నిలవబడలేడు. ఏ శత్రువు కూడా తన ప్రజల ఎదుట ఉండడు. ఎందుకంటే వెళ్ళగొట్టేస్తాడు దేవుడు. ఇప్పుడు ఫిలిప్తీయులు అందరూ వచ్చి దరిదాపు 40 రోజుల పాటు దేవుని ప్రజలు విరోధంగా నిలబడ్డారు. కానీ దేవుడు ఉండనిచ్చాడా? దావీదు రాజుని ఏర్పరచుకున్నాడు. ఒక్కడి ద్వారానే దేవుడు యుద్ధం చేశాడు. దేవుడికి లక్షల మంది కోట్ల మంది అవసరంలా, ఒక్కడు చాలు దేవుడి పక్షాన్ని యుద్ధం చేయడానికి. దేవుని పక్షం యుద్ధం చేయడానికి కోట్ల మంది అవసరంలా. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆలోచనతో, పూర్ణ హృదయంతో ఉన్నవాడు ఒక్కడు చాలు దేవుని పక్షాన్ని యుద్ధం చేయడానికి. అధికమైన మంది అవసరంలా, ఒక్కడు చాలు యుద్ధం చేయడానికి. ఆ ఒక్కడే దావీదు రాజు, ఆ ఒక్కడే గొల్యాతు యుద్ధం చేశాడు. దేవుని ప్రజలకు విజయాన్ని ఇచ్చాడు, శత్రువులకు ఓటమి ఇచ్చాడు. ఇప్పుడు శత్రువులు ఏం చేస్తున్నారు? దేవుని ప్రజలు ఎదుటి నిలవపోకుండా వెళ్ళగొట్టబడ్డారు. అంటే పారిపోతున్నారు. వాడు నిలబడ్డారా? దేవుడు తన ప్రజల పక్షం యుద్ధం చేయడానికి దిగి వస్తే ఇలా ఉంటుంది. ఏ శత్రువు నిలబడలేడు. వారు ఎంత బలమైన వారైనా, వారు ఎంత బలం కలిగిన జనమైనా సరే వారు వెళ్ళగొట్టబడతారే కానీ చిరస్థాయిగా ఉండలేరు. అంటే దేవుడు ఇశ్రాయేలు పక్షంలో యుద్ధం చేయాలి. ఈరోజు యుద్ధం చేయాలంటే దావీదు రాజుకి ఇచ్చిన మాటను దేవుడు జ్ఞాపకం చేసుకుని యుద్ధం చేయాలి. ఆ యుద్ధం చేయాలంటే ఏం చేయాలా? వారి పొరపాట్లు వారు ఒప్పుకోవాలి. కానీ ఒప్పుకునే ఆలోచన ఇప్పుడు వారికి ఉందో లేదో తెలియదు, ఒప్పుకున్నారో లేదో తెలియదు. కానీ ప్రార్థన అయితే ఉండిద్ది. కానీ మనం కూడా వారి పాపాలను ఒప్పుకున్నప్పుడు, మన పాపాలను ఒప్పుకోవాలి, వారి పాపాలను ఒప్పుకుని వారి నిమిత్తమే మనం యుద్ధం చేసినప్పుడు ఏమైంది? ఖచ్చితంగా దేవుడు తన ప్రజలకు విజయాన్ని ఇచ్చేవాడు అనుకుంటాడు. అలా దేవుడు యుద్ధం చేస్తే ఏమైంది? శత్రువులు ఎంత బలమైన వారైనా దేవుడు యుద్ధం చేస్తే వాళ్ళు ఇశ్రాయేలు ఎదుటి నిలవలేరు. ఇశ్రాయేలు ప్రజలు ఎదుటి నుండి వాళ్ళు ఏం చేయబడతారు? వెళ్ళగొట్టబడతారు. వాళ్ళు ఉండరు. ఏం చేయబడతారు? వాళ్ళు వెళ్ళగొట్టబడతారు. ఈరోజు మన ప్రార్థన దేవుని ప్రజల కొరకు. మనకు ఒక భారం ఉంది. కీర్తనల గ్రంథం రాయబడినట్లు యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లేరు. సో ఈరోజు మనం ఏం చేయాలా? యెరూషలేము ఎక్కడ ఉంది? ఇజ్రాయెల్ దేశంలోనే కదా. మరి ప్రార్థించవలసిన భారం, ప్రేమించాల్సిన బాధ్యత మనకుంది. అందుకే మనం ప్రార్థన చేయటం ద్వారానే దేవుడు తన కార్యాలు, దేవుని ప్రజలకు కార్యం చేస్తాడు. మన ప్రార్థన చాలా విలువైనది. కాబట్టి శత్రువులు ఇశ్రాయేలు ప్రజల కంటే బలమైనటువంటి గొప్ప జనమైన దేవుడు తన ప్రజల నిమిత్తమై బలము కలిగిన ప్రజలతో యుద్ధం చేయడానికి దిగి వచ్చినప్పుడు దేవుని ప్రజల ఎదుట బలమైనటువంటి శత్రువులు నిలబడలేరు. దేవుని ప్రజల నిమిత్తమై దేవుడు యుద్ధం చేయడానికి దిగి వచ్చినప్పుడు దావీదు రాజుకి ఇచ్చిన మాట ప్రకారం దేవుడు తన ప్రజల నిమిత్తం యుద్ధం చేయడానికి దిగి వచ్చినప్పుడు శత్రువులు ఎవ్వరూ కూడా నిలబడలేరు, వెళ్ళగొట్టబడతారు. వాళ్ళు ఉంటారు. అంత గొప్ప యుద్ధాన్ని దేవుడు మాత్రమే చేయగలడు. ఏ మనుషుడు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చేయలేడు. ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఆయుధాలు ఉండొచ్చు, కానీ అవి అయిపోవచ్చు కదా. అయిపోయిన తర్వాత ఏమైతే వాళ్ళ పరిస్థితి కూడా. కానీ శత్రువులు ఎంత ఆలోచన కలిగి ఉండ. ఇప్పుడు ఆయుధాలతో పని కాదు, మన ఆయుధం మన దేవుడే. అది గుర్తెరగాలి. మన ఆయుధం ఎవరు? మన దేవుడే. మన ఆయుధం మన చేతిలో ఉన్నప్పుడు, అంటే మన ఆయుధం మనలో ఉన్నప్పుడు ఏ శత్రువు కూడా మన మీద విజయాన్ని పొందలేడు. ఓటమి తప్పగా విజయం ఉండదు. కాబట్టి ఈరోజు మన ప్రార్థన, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై దేవుని ప్రజల కంటే బలమైనటువంటి జనముతో యుద్ధం చేసి దేవుని ప్రజల ఎదుట బలమైన గొప్ప జనము నిలవబడకుండా చేయాలి. దేవుని ప్రజల ఎదుట బలమైన గొప్ప జనం వెళ్ళగొట్టబడేటట్టు చేయాలి. మన వెళ్ళగొట్టబడటం కొరకు మన ప్రార్థన. మూడవదిగా చూసినట్లయితే యెహోషువ గ్రంథము 3వ మాట, యెహోషువ గ్రంథం 24:18. యెహోవా దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యెహోవాని సేవించదము, ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చాడు. మరొకసారి చూడండి. యెహోవా దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యెహోవాని సేవించదము, ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరము ఇచ్చిరి. కాబట్టి ఇక్కడ 3వ కోణాన్ని చూస్తున్నాం. ఏంటి 3వ మాట? ఏంటంటే దేవుడు తన ప్రజల ఎదుట నుండి దేవుని ప్రజల కంటే బలమైన గొప్ప జనమును దేవుడు నిలవకుండా చేయాలా, దేవుడు వెళ్ళగొట్టాలా,
దేవుడు ఏం చేయాలా? తోలివేయాలి. ఏం చేయాలండి? తోలివేసేయాలి. వాళ్ళు ఉండటానికి లేదు. అంటే దేవుని ప్రజలకు విరోధమైన విధానంలో, దేవుని ప్రజలకు విరోధంగా బలమైన గొప్ప జనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు తన ప్రజల కంటే బలమైన వారిని మరొకరు లేరని ఎంచుతాడు. కానీ ఇక్కడ మన ప్రార్థన ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల ఎదుట బలమైన గొప్ప జనం నిలవకుండా దేవుడు తోలివేయటం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. వారిని తోలివేసేయాలి. వారిని దేవుని ప్రజల కంటే బలమైన గొప్ప జనం దేవుని ప్రజల మీదకి వచ్చి యుద్ధం చేసి దేవుని ప్రజలకి ఓటమినిచ్చారన్న పేరు మన దేవునికి ఉండకూడదు. అంటే ఇక్కడ అర్థం ఏంటి తెలుసా? వారి దేవుడు వారిని రక్షించలేకపోయాడు, వారు నమ్మిన దేవుడు వారిని కాపాడలేకపోయాడు అన్న మాట మన దేవునికి ఉండకూడదు. అవునా? ఆయన కాపాడలేనివాడా? శత్రువులకే భయాన్ని పుట్టించినవాడు, పడకలో ఉన్నవాడికే భయాన్ని పుట్టిస్తాడు. మరి అంత గొప్ప దేవుడు తన ప్రజలను కాపాడలేడు అన్న పేరు ఆయనకు వచ్చిద్దా? కాబట్టి అది రాకుండా దేవుని నామానికి మంచి పేరు కలిగి ఉండటం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈరోజు ఇశ్రాయేలు దేశం మీద శత్రు దేశాలు, లోకంలో కూడా ఎంతో మంది దేవుని నమ్మిన వారి మీద నిందలు వేసేవారు ఎంతో మంది ఉండాలి. చివరికి ఒకవేళ మనం సువార్త చెప్పడానికి వెళ్తే ఇశ్రాయేలు ప్రజలకు ఓటమి వస్తే ఏమంటారు? మీ దేవుడు అనేవాడు ఉంటే ఇశ్రాయేలు దేశంలో దేవుని ప్రజలు ఎందుకు ఓటమి పాలయ్యేవాళ్ళు అంటారు. అనరా? మనం సువార్త చెప్పడానికి వెళ్తే కూడా అలా మాటలు వస్తాయి. కానీ మన ఇంట్లో వాళ్ళే కొంతమంది అంటారు, నిజంగా మీరు నమ్మిన దేవుడు నిజమైన వాడైతే ఇశ్రాయేల్ దేశంలో తన ప్రజలను ఎందుకు కాపాడలేకపోయాడు అని కూడా అంటారు. ఈ మాటలు దేవునికి రావాలి, రాకూడదు. ఈ అవమానం దేవునికి రాకూడదంటే మనం ప్రార్థన చేయాలి. మన పొరపాట్లు తప్పిదామని మన సహోదరుల యొక్క పొరపాట్లు, పితరుల యొక్క తప్పులు మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తన ప్రజల నిమిత్తమై, తన ప్రజల కంటే గొప్ప బలమైన జనముతో తన ప్రజల నిమిత్తమై దావీదు రాజుకి ఇచ్చిన మాట ప్రకారం యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి తన ప్రజలు ఎదుట బలమైన గొప్ప జనం నిలవకుండా చేస్తాడు. ఆ గొప్ప జనం వెళ్ళిపోయేటట్టు చేస్తున్నాడు. ఆ గొప్ప జనమును దేవుడు ఏం చేస్తున్నాడు? తోలి వేస్తున్నాడు. పదండి, మీ మార్గాలు మీరు సర్దుకోండి, మీరు ఇక్కడికి రావద్దని, మీరు ఈ ప్రాంతానికి రావద్దు, మీరు ఈ ప్రాంతానికి వద్దు, ఎందుకంటే దేవుని ప్రజల పక్షంలో దేవుడు యుద్ధం చేస్తున్నాడు కాబట్టి మీరు వెళ్ళిపోండి అని దేవుడు తన ప్రజల నిమిత్తమై యుద్ధం చేసినప్పుడు శత్రువులను ఏం చేస్తున్నాడు? దేవుడు తోలి వేస్తున్నాడు. ఉండనే ఉంటలా, తోలి వేస్తున్నాడు. కాబట్టి మనం కూడా గమనించాలి, ప్రార్థన చేయాలి. ప్రభా, నీ ప్రజల పక్షాన్ని నువ్వు యుద్ధం చేసి శత్రువుల దగ్గర నుంచి వారిని కాపాడి, దేవా వారిని కాపాడి ప్రభా, శత్రువుల సమూహం నుండి వారిని కాపాడి, వారికంటే బలమైన గొప్ప జనమును నువ్వు తోలివేసే ప్రభు, వారు ఎదుట ఉండకోకుండా తోలేసే ప్రభు నేను ఇలా ప్రార్థన చేయాలి. అలా దేవుడు తన ప్రజల నిమిత్తమై యుద్ధం చేసి దేవుని ప్రజల ఎదుట శత్రువులు నిలవకోకుండా, శత్రువులు వెళ్ళగొట్టబడేటట్టు, శత్రువులు త్రోలివేయబడేటట్టు దేవుడు చేయాలంటే మొదట ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న బలహీనతలు ఒప్పుకున్నప్పుడు దేవుడు దావీదు రాజుకి ఇచ్చిన మాట ప్రకారం దేవుడు తన ప్రజల పక్షం యుద్ధం చేసి దేవుని ప్రజలకు విజయాన్ని ఇస్తాడు. ఎన్నో మాట? 3. 4వ విషయాన్ని చూద్దాం. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 9వ వచనం, 4వ మాట. జనములను కాదు, జనములను కాబట్టి చూస్తున్నాం. చాలా ఇక్కడ 4వ మాట, దేవుడు తన ప్రజల నిమిత్తమై దావీదు రాజుకి ఇచ్చిన మాట నెరవేర్చడం కొరకే యుద్ధం చేసి, దేవుని ప్రజల కంటే బలమైన గొప్ప జనంతో దేవుడు యుద్ధం చేసినప్పుడు, దావీదు రాజుకి ఇచ్చిన మాట ప్రకారం దేవుని ప్రజల కంటే బలమైన జనంతో దేవుడు యుద్ధం చేసినప్పుడు జరిగేది ఏంటంటే, మొట్టమొదటి ఏం జరుగుతుంది? వాళ్ళు నిలవట్లేదు. 2 వెళ్ళగొట్టబడుతున్నారు. 3 త్రోలు వేయబడుతున్నారు. 4వదిగా చూసినట్టే ఏం జరుగుతుందండి? ఇక్కడ రాయబడిన మాట ప్రకారం మీ ఎదుటి నుండి కొట్టివేసి ఉన్నాడు. ఏం చేసి ఉన్నాడు? అది దేవుడు తన ప్రజల నిమిత్తమై దావీదు రాజుకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం కొరకై దేవుని ప్రజల కంటే బలమైన గొప్ప జనముతో దేవుడు యుద్ధం చేసినప్పుడు దేవుని ప్రజల ఎదుట ఏం జరుగుతుందండి? శత్రువులు కొట్టివేయబడుతున్నారు. ఎందుకంటే మీ ఎదుటి నుండి కొట్టివేసిన యెహోవా బలము గల గొప్ప జనమును మీ ఎదుటి నుండి కొట్టివేసి ఉన్నాడు. సో ఆయన ఎంత బలవంతులైన జనమునైనా కొట్టివేయడానికి శక్తి కలిగిన వాడు. దేవుని ప్రజలు, మీరు ఒక విచిత్రం ఆలోచించండి, ప్రపంచంలో ఉన్న దేశాల్లో
అతి చిన్న దేశంలో ఇస్రాయల్ దేశం కూడా ఉంటాయి. పెద్ద పెద్ద దేశాలు ఉంటాయి, కానీ మన దేశం ఎంత పెద్దది, కానీ ఇస్రాయల్ దేశం చాలా చిన్నది. కానీ ఆ చిన్న దేశానికి దేవుడు ఇస్తున్న జ్ఞానం చూడండి ఎంత గొప్పదో. చుట్టూ శత్రువులే ఆ దేశానికి చుట్టూ కూడా, ఒక్కడు కూడా మిత్రుడు లేడు ఆ దేశీ. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ శత్రువులే. కొంతసేపు గాజా వాడు, కొంతసేపు హమాస్ వాడు, కొంతసేపు ఇరాన్ వాళ్ళు, కొంతసేపు ఇంకోళ్ళు వాళ్ళ మీద యుద్ధం చేసేవాళ్లే. వాళ్ళు చుట్టుపక్కల శత్రువులే ఉంటారు, కానీ శత్రువుల మధ్యలో వాళ్ళు నివసిస్తున్నారు. కానీ వాళ్ళ చుట్టుపక్కల శత్రువులు వారి మధ్యలో వారు చుట్టుపక్కల ఉన్న శత్రువుల మధ్యలో వారు నివసిస్తున్న వారికి ఏ హాని జరగలేదు. ప్రతి యుద్ధంలో వాళ్ళు గెలుస్తున్నారంటే దేవుడు వారి పక్షాన ఉండారని శత్రువులు అర్థం చేసుకోవద్దా? మీరు ఒక మాట అర్థం చేసుకోండి, మనం ఇంటి చుట్టుపక్కల అంతా శత్రువులు ఉండాలి. ఏటైనా ఎవడొచ్చి పడుతాడో తెలియదు, అయినా వాళ్ళు సురక్షితంగా క్షేమంగా ఉంటున్నారంటే కారణం ఏంటి? అదే కదా, చుట్టుపక్కల శత్రువులు చిన్న దేశమైనా తన చుట్టుపక్కల శత్రువులు బలము గల గొప్ప జనం ఉన్నప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజల కంటే అధికమైన ప్రజలు యుద్ధం చేసేవాళ్ళు శత్రువులు, యుద్ధం చేసేవాళ్ళు ఇశ్రాయేలు దేశం చుట్టుపక్కల నేటికి ఇశ్రాయేలు ప్రజలకు విజయం వస్తుందంటే అది దేవుడు చేస్తున్న కార్యం అని ప్రజలు గ్రహించొద్దా? గ్రహిస్తారా? మీరు ఆలోచన చేయండి. ప్రపంచంలో చిన్న దేశాల్లో ఒకటి ఇశ్రాయేల్ దేశం. ఆ ఇశ్రాయేల్ దేశానికి ఉన్న దరిద్రం ఏంటంటే చుట్టుపక్కల శత్రువులు ఉండరు, అదే దరిద్రం. కానీ చుట్టుపక్కల శత్రువులు అది ఒక అదృష్టంగా మార్చబడింది. ఏంటి తెలుసా? దేవుని పేరు ఘనంగా ఎంచబడుతుంది. ఆ చిన్న దేశం మీద తన చుట్టుపక్కల ఉన్న శత్రువులందరూ దాడి చేసిన, ఎవరో చెబుతున్నారు న్యూస్లో, 10 దేశాలు ఒక్కసారిగా ఇశ్రాయేల్ దేశం మీద దాడి చేసినా ఏం చేయలేవాళ్ళు. అంటే ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు అన్నీ ఒకటిగా నలుమూలల ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధం చేసినా ఏం జరగకుండా దేవుడు కాపాడుతున్నాడు. జరగటువంటి చిన్న చిన్న నష్టాలన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి, కానీ ప్రాణాపాయిస్తుంది గొప్ప అపాయకరమైన పరిస్థితిని దేవుడు కాపాడుతాడంట. న్యూస్లో చెబుతున్నారు. ఎందుకు? ఆ దేవుని సామర్థ్యం అంత గొప్పది. దేవుడు బలమైన జనంలో చేయట్ల కార్యం బలహీనమైన జనంలో తన గొప్పతనాన్ని రుజువుపరుచుకుంటాడు దేవుడు. అందుకే ఇశ్రాయేలు ప్రజల యొక్క తప్పులు ఒప్పుకున్నప్పుడు, లేదా వారు ఒప్పుకోవడానికి యుద్ధంలో ఉండరు కాబట్టి వారికి అవగాహన రానప్పుడు, నేను ఒక మాట చెబుతా, యుద్ధానికి వెళ్ళిన వాడికి ఎంత బాధ్యత ఉందో సామాన్ల దగ్గర కాపులు ఉన్నవాడికి కూడా అంతే బహుమానం. అవునా? ఇప్పుడు మన సామాన్ల దగ్గర కాపులో ఉన్నవారు లాంటి వారు, మన ప్రియులు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధం చేసే వారికి ఎంత బహుమానం ఉంటుందో, వారి కొరకు, వారి కాపుదల కొరకు, వారి క్షేమం కొరకు ఎదురు చూసే మనకు కూడా అంతే బహుమానం. అందుకు మనం ఏం చేయాలి? వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, మన సామాన్ల దగ్గర ఉంటాం. మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేస్తే మన ప్రజలకు విజయం కలిగినప్పుడు వారి విజయంలో మనకు కూడా పాలిభాగస్తులుగా దేవుడు చేస్తాడు. అందుకే కదా మనం శత్రువు పైన విజయాన్ని పొందలేదు, కానీ మన నిమిత్తం ఆయన యుద్ధం చేసి ఆయన విజయం పొందాడు కాబట్టి శత్రువు మీద ఆయన విజయంలో మన పాలు పంపులు చేస్తున్నాడు కదా. అదే జరిగింది ఇశ్రాయేలు ప్రజల పక్షం కూడా మనం ప్రార్థన చేస్తే. కాబట్టి దేవుడు తన ప్రజల ఎదుట నుండి బలము గల గొప్ప జనమును ఖచ్చితంగా ఆయన కొట్టివేస్తాడు. వాళ్ళని ఉండనివ్వు. దేవుడు తన ప్రజల ఎదుట బలము గల గొప్ప జనమును కొట్టివేయాలంటే మనం ఏం చేయాలా? వారి పాపాలు ఒప్పుకోవడం కొరకే మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, అప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు, అప్పుడు దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు. ఆ దేవుడు గొప్ప కార్యం చేయడం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ ప్రజలైన వారి నిమిత్తమై, నీ ప్రజల కంటే బలము కలిగిన గొప్ప జనముతో నా పితరుడైన దావీదు రాజుకి ఇచ్చిన మాట ప్రకారం నువ్వు యుద్ధము జరిగించు ప్రభువా. ఆ యుద్ధంలో నీ ప్రజలకి విజయాన్ని ఇచ్చి నీ ప్రజల ఎదుట ఉన్న గొప్ప బలం కలిగిన శత్రువులు నిలవకోకుండా చేయి ప్రభా. వాళ్ళని వెళ్ళగొట్టి ప్రభా, వాళ్ళని తోలివేసే ప్రభా, వారిని కొట్టివేసే ప్రభా అని మనం ప్రార్థన చేసినప్పుడు, మనల్ని మనం సరిదిద్దుకుని, మన పితరుల యొక్క పాపాలు సరిదిద్దుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన నిమిత్తమై యుద్ధం చేసి విజయాన్ని ఇచ్చే దేవుడు. ఆయన ఎప్పటికీ అపజయాన్ని ఇచ్చే దేవుడు కాదు. విజయాన్ని ఇస్తాడు, కానీ అపజయం ఎందుకు వస్తుందంటే మనలో ఉన్న తప్పులు, పొరపాట్లు, లోపాలే. దేవుని విడిచిపెట్టడమే, దేవుని మర్చిపోవడం తప్ప ఇంకోటి కాదు. ఇది 4వ మాట. ఆయన కొట్టివేస్తున్నాడు శత్రువుల్ని, బలం కలిగిన శత్రువుని. 5వ మాటను చూసినట్టే నేను వాక్యం అంటుంది యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 8వ వచనం. యోర్దాను అద్దరిని నివసించిన అమోరియల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా
నేను మీ చేతికి వారిని అప్పగించితిని, మీరు వారి దేశంలో స్వాధీనపరచుకుంటారు, వారు మీ ఎదుట నిలవకుండా వారిని నశింపజేస్తారు. సో 5వ కోణం ఏంటంటే, దేవుడు తన ప్రజల పక్షమున దేవుని ప్రజల కంటే బలమైన వారితో యుద్ధం చేసి దేవుని ప్రజలకు కలుగు చేస్తున్న విజయం కానీ, దేవుడు తన ప్రజల కంటే బలమైన జనంతో యుద్ధం చేసినప్పుడు ఆ బలమైన జనముకు దేవుడు చేస్తుంది ఏంటంటే, మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు? ఆ బలమైన జనముకు నిలవకుండా చేస్తున్నాడు దేవుని ప్రజలు. రెండోదిగా ఏం చేస్తున్నాడు? ఆ ప్రజలకి వెళ్ళగొడుతున్నాడు. మూడోదిగా ఏం చేస్తున్నాడు? తోలివేస్తున్నాడు. నాలుగోదిగా కొట్టివేస్తున్నాడు. 5వదిగా ఏం చేస్తున్నాడంటే నశింపజేస్తున్నాడు. తన ప్రజల ఎదుట వారిని నిలవకోకుండా నశింపజేస్తున్నాడు. దేవుడు తన ప్రజల ఎదుట, దేవుని ప్రజల శత్రువులు నిలవకోకుండా వారిని నశింపజేస్తున్నాడు. అంటే ఇక్కడ మనం నశింపజేయాలని ప్రార్థన కాదుగా సుమి, ఆ దేవుని ప్రజలకు విరోధంగా చేయాలనుకున్న వారి రక్షణ కూడా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడే తన ప్రజల ఎదుట నశింపజేయాలంటే నశింపజేయాలి. దేవుడు కూడా నశింపజేయడం కొరకు కూడా ప్రార్థన చేయాలి, ఉండనివ్వకూడదు. అంటే దేవుని ప్రజలకు విరోధులు ఎవరు ఉండకూడదు. అంటే విరోధమైన భావం వారిలో ఉండకోకుండా నశింపజేయాలి. ప్రజలను నశింపజేస్తున్నాడంటే వారిలో విరోధమైన మనసు, మనం ఇశ్రాయేలు ప్రజల కంటే గొప్ప వాళ్ళని వారిని నశింపజేయాలన్నా విరోధమైన మనసు ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా ఉన్న వారిలో ఉండకూడదు. ఆ మనసును దేవుడు నశింపజేయడం కొరకే ప్రార్థన చేయాలి. వారు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఇశ్రాయేలు ప్రజలతో స్నేహం కలిగి, వారితో కలిసి ఉంటూ, వారితో ఐక్యం కలిగి ఉండేటట్టే వారు ఉండాలి. కానీ ఎప్పుడు కూడా వారికి విరోధంగా ఉండాలన్న మనసు వారికి రాకూడదు. ఈరోజు మన ప్రార్థన దేని నిమిత్తమై? దేవుడు తన ప్రజల పక్షమును యుద్ధం చేసి దేవుని ప్రజల కంటే బలమైన గొప్ప జనంతో దేవుడు దావీదు రాజుకి ఇచ్చిన మాట ప్రకారం యుద్ధం చేసి దేవుని ప్రజల ఎదుట శత్రువులను నిలవకోకుండా వారిని ఏం చేయాలి? వారి ఆలోచనలు, వారి ఉద్దేశాలని నశింపజేయడం. ప్రజలే కాదు, ప్రజలు వారు మార్మోసు పొందాలా? వారిలో ఉన్నటువంటి ఆలోచనలు దేవుని ప్రజలకు విరోధంగా, దేవుని ప్రజలను నష్టపరచాలి, దేవుని ప్రజలకు కీడు చేయాలన్న ఆలోచనల్ని దేవుడు నశింపజేయడం కొరకే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభా, నీ ప్రజలైన వారిని నశింప చేయాలని కుయుక్తి పనులు కలిగినటువంటి, విరోధమైన మనసు కలిగిన, విరోధమైన ఆలోచన కలిగినటువంటి నీ ప్రజల కంటే బలమైన గొప్ప జనం యొక్క ఆలోచనల్ని నువ్వు కొట్టివే ప్రభా, నశింపజేయ ప్రభా అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అది మన బాధ్యత. మనం దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే యెరూషలేము క్షేమం కొరకు, ఇశ్రాయేల్ దేశంలోనే యెరూషలేము ఉంది కదా, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేసిన వాళ్ళు ఏం జరిగింది? మనకి యెరూషలేము క్షేమం కొరకు మనం ప్రార్థన చేసిన వాళ్ళ జరిగేది. కీర్తనల గ్రంథం 122వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 122వ అధ్యాయం. మనం చూసినట్టయితే 2వ వచనం, యెరూషలేమా మా పాదం నీ గుమ్మములలో నిలుచుచున్నవి. 3వ వచనం, యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉండవు. 4వ వచనం, ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రముల్లో యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయం తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడినవి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారం నెమ్మది కలుగును గాక, నీ నగరులో క్షేమముండును గాక. ఇది కావాలి ప్రాముఖ్యత. చూడండి, మనం యెరూషలేము కొరకు, దేవుని ప్రజల కొరకు ఎందుకు ప్రార్థన చేయాలంటే ఇదే మెయిన్. దేవుని ప్రజల కొరకు మనం ప్రార్థన చేస్తే, ఇశ్రాయేల్ దేశం కొరకు, ఇశ్రాయేల్ దేశంలో ఉండే యెరూషలేము దేవుని ప్రజల కొరకు, క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తే మనకు వచ్చే లాభం ఏంటో తెలుసా? ఏంటంటే యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. అది నువ్వు వర్ధిల్లాలంటే దేవునికి దశమ భాగాలు తెచ్చి, దేవుని సన్నిధిలో కానుకలు ఇచ్చి, దేవుని సన్నిధిలో భోజనాలు పెట్టడం కాదు, దేవుని సన్నిధిలో గొప్పలు కాదు. నువ్వు వర్ధిల్లాలంటే ఏం కావాలా? యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు నేను వర్ధిల్ల చేస్తాడు. దాన ధర్మాలు చేస్తేనో మనకున్న కలిగిన పంచి పెడితేనో కాదు. నువ్వు వర్ధిల్లాలంటే ఏం కావాలా? యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయడం కాదు, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయి. ఈరోజు మనం యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తే, దేవుని ప్రజలైన వారికి యుద్ధంలో దేవుడు తన ప్రజలకు విజయాన్ని ఇవ్వడం కొరకు మనం ప్రార్థన చేస్తే, దేవుని ప్రజల పక్షమున, దేవుని ప్రజల కంటే బలమైన గొప్ప జనముతో దావీదు రాజుకి ఇచ్చిన మాట ప్రకారం దేవుడు యుద్ధం చేస్తే
యుద్ధం చేసి దేవుని ప్రజలు ఎదుట ఉన్న బలము కలిగిన శత్రువులు నిలవకోకుండా వారిని వెళ్ళగొట్టి, వారిని త్రోసివేసి, వారిని కొట్టివేసి, వారి ఆలోచన నశింపజేసినప్పుడు ఇలా ప్రభు చేయాలని ఇశ్రాయేలు ప్రజలకు క్షేమం కొరకు మనం ప్రార్థించినప్పుడు, యెరూషలేము క్షేమం కొరకు మనం ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? మనకు వచ్చే లాభం ఏంటి తెలుసా? వారి క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తే మనం వర్ధిల్లుతాం. మీరు అనుకోవచ్చు, బ్రదర్ ఎడవ ఇశ్రాయేల్ దేశంలో యుద్ధం జరిగితే వాళ్ళ కోసం ఎందుకు ప్రార్థన చేయాలంటే నువ్వు చేయాల్సిన బాధ్యత నీకు ఉంది. నిన్ను వారితో సహపాలుగా చేశాడు. నువ్వు ఇశ్రాయేల్ ప్రజల కొరకు, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తే నీకు వచ్చే లాభం ఇదే. నువ్వు వర్ధిల్లుతావు, నీ పిల్లలు వర్ధిల్లుతారు, నీ కుటుంబం వర్ధిల్లుతుంది. నువ్వు కాదు, నీ పిల్లలే కాదు, నువ్వే కాదు, నీ పిల్లలే కాదు, నీ పిల్లలే కాదు, ఇంకా వారి పిల్లలు కూడా వర్ధిల్లుతారు. మనం వర్ధిల్లాలంటే మనం చేయాల్సిందేంటి? గుండెలు దించుకుని, గుండెలు బాదుకుని, అది ఇదని ఊరు మొత్తం చుట్టేసినంత ప్రార్థన అవసరం. యెరూషలేము క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. నీలో కుంటుబడిందంటూ ఏదో ఉండదు, లోపం ఉంది అన్నదంటూ ఉండదు. అంటే రక్షించబడలేదు, మారుమూసు పొందలేదు, మారుమూసు పొందనవాడంటూ, రక్షించబడినవాడంటూ, గర్భఫలం లేనివాడంటూ, బహుమానాలు పొందనవాడంటూ ఎవడో ఉండడు. ఎప్పుడు యెరూషలేము క్షేమం కొరకు మనం ప్రార్థించినాం, ఇక దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఏ విషయంలో వర్ధిల్ల చేయరు, ఆ విషయాల్లో దేవుడు వర్ధిల్ల చేస్తాడు. అక్కడ మనం చేయాల్సిన పని ఏంటి? ప్రార్థన. యెరూషలేము కొరకు, ఇశ్రాయేలు దేశం క్షేమం కొరకు మనం ప్రార్థన చేసినాం. దేవుడు తన ప్రజలకు ఏమిస్తాడు? విజయాన్ని ఇచ్చి, దేవుని ప్రజల కంటే బలమైన గొప్ప జనమునకు వారు నిలవకోకుండా, వారిని వెళ్ళగొట్టి, వారిని తోలివేసి, వారిని కొట్టివేసి, వారిలో ఉండే ఆలోచనలు నశింపజేసి దేవుని ప్రజలకు దేవుడు విజయాన్ని ఇస్తాడు. అట్టి విజయం దేవుడు తన ప్రజలకు ఇవ్వటం కొరకై మనం ప్రార్థన చేయనట్లు, ఇశ్రాయేలు యొక్క దేశం కొరకు దేవుని ప్రజలకి దేవుడు గొప్ప విజయాన్ని ఇవ్వటం కొరకై, దేవుని ప్రజలు ఎదుట గొప్ప జనమైనటువంటి శత్రువులు నిలవకోకుండా వారిని వెళ్ళగొట్టడం, వారిని త్రోసివేయటం, వారిని కూల్చివేయటం కొరకు, వారి ఆలోచనలు నశింపజేయటం కొరకై మనం దేవుడి గొప్ప కార్యాలు చేయడం కొరకై మనం ప్రార్థన చేయాలి. దేవుడి గొప్ప కార్యాలు చేయడం కొరకై మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయాలంటే దేవుని ప్రజల యొక్క పొరపాట్లు తప్పిదములు మన పొరపాటు తప్పిదములు మనం ఒప్పుకోవాలి. అలా దేవుని ప్రజల యొక్క పొరపాట్లు, దేవుని ప్రజల పక్షాన్ని యుద్ధం చేసి దేవుడు ఇంత గొప్పగా దేవుని ప్రజలకి వారి శత్రువులు వారి దేవుని ప్రజలు ఎదుట నిలవకోకుండా దేవుడు చేయాలంటే దేవుని ప్రజల యొక్క పాపాలు మనం ఒప్పుకోవాలి. వారి నిమిత్తమే మనం ప్రార్థన చేయాలి. దేవుడు గగనం చీల్చుకుని వచ్చి దేవుని ప్రజల పక్షమైన దేవుడు యుద్ధం చేసి దేవుని ప్రజలకు గొప్ప విజయాన్ని ఇవ్వడం కొరకే మనం ఏం చేయాలి? ఈరోజు ప్రార్థన చేయాలి. అట్టి ప్రార్థన దేవుని ప్రజల కొరకు, దేవుని ప్రజలు గొప్ప విజయాన్ని పొందడం కొరకే మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని ప్రజలకు గొప్ప విజయాన్ని ఇచ్చి, దేవుని ప్రజలు ఎదుట బలమైన గొప్ప జనము శత్రువులకు దేవుడు ఓటమిని ఇవ్వటం కొరకై మనం ప్రార్థన చేసినప్పుడు, ఆ యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేసినప్పుడు మనం వర్ధిల్లేవారు. ఆ యెరూషలేము అంటే మన దేవుడు, మహోన్నతుడైన దేవుని కుమారుడు జన్మించిన స్థలం. ఆ యెరూషలేము పట్టణంలో దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చి వారి క్షేమాన్ని దేవుడు ఇవ్వడం కొరకే మనం ప్రార్థించినప్పుడు మన క్షేమం ఉంటుంది, మన కుటుంబాలు వర్ధిల్లేవి ఉంటాయి. అటు గొప్ప క్షేమంతో కూడిన వర్ధిల్ల చేయబడిన దేవుడు క్రీస్తును మనకి ఇవ్వడం కొరకే ప్రభు సహాయము చేయనట్లు, మనం యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించినట్టు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్.